కేటీవీ సామాజిక బాధ్యతే లక్ష్యం. హాయ్ హలో వెల్కమ్ టు కంచెర్ల టీవీ. నా పేరు తరణి. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించిన వారంటూ ఎవరు ఉండరు. అందులో కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొలిచిన వారికి కొంగు బంగారంగా కొల్హాపూర్ మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తున్నారు. భారతదేశంతో పాటు ఇతర దేశాల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ప్రతినిత్యం అక్కడికి వస్తూ ఉంటారు. కొల్హాపూర్ లో లేమి అనేది కనిపించకుండా అక్కడి ప్రజలను అమ్మవారు కాపాడతారట. దేశంలో శక్తి నివాసం ఉండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. మహాలక్ష్మిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను అందుకుంటారు. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సరసాల పాలు చేస్తున్న సమయంలో భృగు మహర్షి నారాయణు దర్శనానికి వైకుంఠానికి వస్తాడు. లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్న నారాయణుడు భృగు మహర్షి రాకను గమనించడు. అందుకు కోపగించిన భృగు మహర్షి నారాయణ్ణి వక్షస్థలంపై కాలితో తన్నగా అది చూసి లక్ష్మీదేవి హతసురాలైపోతుంది. తన నివాస స్థానమైన నారాయణి వక్షస్థలంపై భృగు మహర్షి తన్నడం వల్ల ఆ అవమానాన్ని సహించలేని లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వీడి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూరులో వెలిసారని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణాలలో ఉంది. కనీసం 5000 నుండి 6000 సంవత్సరాల పురాతనమైందిగా ఈ ఆలయం చరిత్రలో నిలిచింది. దాదాపు 40 కిలోల బరువు గల దేవతను విలువైన రాళ్లతో అలంకరిస్తారు. అమ్మవారి విగ్రహం 4 చేతులు కలిగి ఉంటుంది. దిగువ కుడి చేతిలో మాతులింగాన్ని, ఎగువ కుడి చేతిలో పెద్ద జాపత్రి, ఎగువ ఎడమ చేతిలో కవచం, దిగువ ఎడమ చేతిలో ఒక గిన్నె కలిగి ఉంటుంది అమ్మవారు. గర్భాలయంలో అమ్మవారి స్వరూపం సుందరంగా ఉంటుంది. సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. చతుర్భుజాలతో సింహవాహినిగా అమ్మవారు దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఏడాదికి 3 సార్లు సూర్యుని కిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై ప్రసరిస్తాయి. ఈ సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం ఉండటం ఇక్కడ ప్రత్యేకం. సుమారు 6000 సంవత్సరాల క్రితంకు చెందిన ఈ ఆలయం విశాల ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటుంది. 5 గోపురాల కింద నిర్మించిన ఈ ఆలయంలో మధ్యలో ఒక గోపురం, 4 దిక్కులా 4 గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువుతీరి ఉన్నారు. ఇక ఉపాలయాలలో వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జా భవానీలను దర్శించుకోవచ్చు. మహాలక్ష్మీదేవి కిరీటంపై నాగుపాము, దాని చుట్టూ యోనితో శివలింగం ఉన్నాయి. దాదాపు అన్ని దేవుని విగ్రహాలు ఉత్తరం లేదా తూర్పు దిక్కులకు తిరిగి ఉంటాయి. అయితే కొల్హాపూరులో అమ్మవారి విగ్రహం పశ్చిమం వైపు ఉంటుంది. తెరిచి ఉన్న పడమటి గోడపై చిన్న కిటికీ ఉంది. సంవత్సరానికి ఒకసారి సూర్యాస్తమయం సమయంలో సూర్యుని కిరణాలు ఈ కిటికీ ద్వారా అమ్మవారి ముఖంపై పడతాయి. ప్రతి సంవత్సరం మార్చ్, సెప్టెంబర్ నెలల్లో 21వ తేదీన ఈ అద్భుతం భక్తులకు కనిపిస్తుంది. ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చనలు, హారతులు జరుగుతాయి. ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి. ఇక వసంత నవరాత్రులలో, దేవి నవరాత్రులలో కూడా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. పిలిస్తే పలికే దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న కొల్హాపూర్ మహాలక్ష్మి దేవిని జీవితంలో ఒక్కసారి దర్శించినా ఆ వంశంలో 10 తరాల వరకు ఎవరికీ దారిద్ర్య బాధలుండవని
శాస్త్రవచనం. మహాలక్ష్మి దేవాలయం హేమాడ్ పంతి నిర్మాణ శైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని చెప్పవచ్చు. ఆలయం అంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు 100 అడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉంటుంది. 3 అడుగులు ఎత్తైన మూర్తి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది. మహాలక్ష్మి తన భర్తతో గొడవపడి కొల్హాపూర్లో స్థిరపడింది. ఆమె తలపై కప్పు లేదు కాబట్టి ఆమె నమ్మకమైన సేవకులు రాక్షసులు ఒక రాత్రిలో రంగాల సరస్సు నుండి రాళ్లతో చేసిన అందమైన శిల్పాలతో ఆమెకు ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ప్రజలు ఆమెను చాలా బాగా చూసుకున్నారు. తద్వారా పేదరికం ఉండదని ఆమె వాగ్దానం చేసింది. కొల్హాపూరులో ఏ వ్యక్తి పేదవాడిగా ఉండడు. ఆలయం కూడా అదే స్థితిలో ఉంది. శ్రీలక్ష్మి, శ్రీ విష్ణువు ఇద్దరు కర్వీర్ ప్రాంతంలో శాశ్వతంగా నివసిస్తారని, మహాప్రాయకాల సమయంలో కూడా విడిచిపెట్టరని చెప్తారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అవిముక్త క్షేత్రంగా పేర్కొంటారు. కర్వీర్ ప్రాంతం శాశ్వతంగా ఆశీర్వదించబడింది. తల్లి జగదాంబే తన కుడి చేతిలో పట్టుకున్నట్లు నమ్ముతారు. కాబట్టి ఈ ప్రాంతం అన్ని విధ్వంసాల నుంచి రక్షించబడింది. శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈ ప్రాంతాన్ని వైకుంఠ లేదా క్షీరసాగర కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఎందుకంటే ఇది అతని భార్య లక్ష్మీ నివాసం. ప్రసిద్ధ పురాణాల ప్రకారం మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టి కొల్హాపూర్కు చేరుకుంది. తన ప్రియమైన భర్త వెంకటేశ్వరుడు భృగు మహర్షి తన పట్ల భయంకరంగా ప్రవర్తించినందుకు అతనిపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యాడు. మహాలక్ష్మి మరొక అవతారమైన తిరుమల పద్మావతిని తన భర్త వివాహం చేసుకున్న వార్త విని కోపంగా ఉన్న మహాలక్ష్మి కొన్నేళ్ల పాటు కొల్హాపూర్లో కఠినమైన తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ ప్రాంత గొప్పతనం చాలా మంది ఋషులను, భక్తులను ఆకర్షించింది. ఈ ప్రాంతం తన భక్తులపై కురిపించిన ఆశీర్వాదాలు, ఆప్యాయతలు ఎనలేనివి. ప్రభు శ్రీ దత్తాత్రేయ ఇప్పటికీ ప్రతి మధ్యాహ్నం భిక్ష కోసం ఇక్కడికి వస్తారని నమ్ముతారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూరులో పంచగంగా నది ఒడ్డున ఉంది. అమ్మవారి అష్టదశ శక్తి పీఠాలలో 7వదిగా కొల్హాపూర్ బాసిల్లుతోంది. స్కాంద పురాణం, దేవి భాగవతంలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని ప్రశ్నించారు. కొల్హాపూరును అవిముక్త క్షేత్రమని కూడా అంటారు. పరమశివునికి కాశీపట్నం అవిముక్త క్షేత్రంగా ఎలా ఉందో అలాగే శ్రీ మహాలక్ష్మికి కొల్హాపూర్ అవిముక్త క్షేత్రంగా పేరొందింది. అంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అమ్మవారు ఎన్నటికీ వెళ్లదు అని అర్థం. ప్రళయ కాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరుములతో ఎత్తి రక్షించిందని, అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది.